ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ గ్రంథమందు మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనములో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. అదే ఇంగ్లీష్లో, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్, బట్ ఇఫ్ సాల్ట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ టేస్ట్, హౌ షల్ ఇట్స్ సెలిటెన్సెస్ బీ రెస్టోర్డ్? ఇట్ ఈస్ no longer good for anything except to the thrown out and trampled under people's feet. మా పరలోకం మందునటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ బిడ్డలు నీ పిల్లలు స్వామి, లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పినటువంటి నీ మాటను నైనా మా స్వామి, మా ప్రభువ, మేము నిజముగా స్వామి లోక ప్రజలకు మధ్య, బంధువుల మధ్య, రక్త సంబంధాల మధ్య, శరీరాల మధ్య స్వామి, ఆత్మీయుల మధ్య ప్రభువా, మేము మా స్వామి ఉప్పు లాంటి సారమగినటువంటి బిడ్డలంగా బ్రతకటానికి నీ కృప అనుగ్రహించమని నాయనా, మేము నిస్సారంగా బ్రతికి ఈ లోకములో ఉన్న మా జీవిత దినాలన్నీ సారము లేకుండా బ్రతికి ఏమి ప్రయోజనము స్వామి. ప్రభువా, నీవు మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు స్వామి. ప్రజలందరికీ ఉపయోగకరంగా, రుచికరంగా స్వామి నాయన, ప్రేమకరంగా, సమాధానకరంగా, నాయన సంతోషకరంగా ఉండటానికి నీవు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, వింటున్న ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి స్వామి. ప్రభుత్వ అధికారులు కానీ, నాయన ప్రధానులు కానీ, మంత్రులు కానీ, నాయన ప్రభుత్వ ఉన్నత అధికారులు కానీ, సమాజంలో సేవ చేసే నాయన నీ బిడ్డల అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పేదవారి కొరకు, దిక్కులేని బిడ్డల కొరకు, విధవనుల కొరకు, ఇంకా అనేక మంది బిడ్డలు మా స్వామి నాయనా, మా స్వామి ప్రభువ, తృష్ణ కొనుచున్న ప్రతి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను స్వామి. బిడ్డలందరినీ తృప్తిపరిచే దేవుడు అని కూడా ప్రార్థన చేస్తూ వారిపైన ఉన్నటువంటి ప్రతి బలహీనతలన్నిటినీ యేసుక్రీస్తు నామమున గద్దించి నిమ్మలింప చేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు ఏంటువంటి యేసుక్రీస్తు యొక్క కృప మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండునుగాక. ప్రియులారా, మీ సహోదరునికి మీరు సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, యూట్యూబ్లో మీరు మీ సహోదరునికి సహకరించవలసిందిగా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కరుణ కటాక్షము మీపైన, మీ బిడ్డలపైన, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలందరిపైన ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.